రోజు కూడా ప్రతిరోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అరాచకాల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతిరోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తున్నట్టుగానే ఈరోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసులు అంటూ చెప్పి వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి ఉదయం 7:30కి వాళ్ళ ఇంటి నుంచి అనని తీసుకెళ్ళడం జరిగింది. అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళిపోవడము, ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము, వాళ్ళ ఫోన్లు లాక్కోవడము, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు, వాళ్ళ భార్య ముందు, హరిత గారి ముందు కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ. ఎందుకంటే నిజంగా కనుక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ వాటివన్నీ ఇవ్వాలి. ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే, మీకు విచారణకి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం 7:20 చిల్లర కల్లా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి తాడిపత్రి నుంచి పోలీసులు వచ్చాము అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని? సో రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి? తాడిపత్రి నుంచి ఇక్కడికి రావడానికే చాలాసేపు పడుతుంది కదా. ఉదయం 7 గంటల 7:30 కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్లు చేసి, అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఎర్రబుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా. అయితే మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో, పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, కార్యకర్తల్ని నోరు మూయిపిద్దాం అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదో తెలీదు, ఫోన్లు లాగేసుకున్నారు. అడగ్గా హరిత గారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆవిడ చేతిలో పెట్టారు, మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్? బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని? ఉదయం 7:30-8 మధ్యలో కారుమూరి వెంకటరెడ్డి గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు కేసు అయింది, ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఎప్పుడు విచారణకు పిలుస్తారు, అరెస్ట్ ఏంటి, ఇదంతా ప్రొసీజర్ కూడా ఒక 1 అవర్లో తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసి అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది. మనిషిని మేము అడిగినా కూడా సరైన సమాధానం చెప్పలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్లు కూడా తీసేసుకున్నారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, ఇష్యూని పెద్ద చేయొద్దు, దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది, అది ఆలోచించుకొని ఉండండి అన్నట్టు మాట్లాడటం జరిగింది. సో అండ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా యూనిఫామ్లో లేరు. 4 మనుషులు పైకి వచ్చారు. అలాగే 10 మంది వరకు కూడా కింద ఉన్నట్టు తెలిసింది సెక్యూరిటీ దగ్గర. వీళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళు నిజమైన పోలీసులు అవునో కాదో మాకు ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే నోటీసులు కూడా మాకు చూపించలేదు, వాళ్ళ ఐడి కార్డులు చూపించలేదు, అండ్ మోర్ ఓవర్ సివిల్ డ్రెస్లో వచ్చారు. సో ఇదంతా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిజమైన పోలీసులు అవునో కాదో ఒకసారి ఎంక్వైరీ చేసి ఈ తీసుకెళ్లిన పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకొని వెళ్ళి, నిజంగా తాడిపత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చిందని చెప్పారు కాబట్టి అక్కడికే తీసుకొని వెళ్ళారా లేదా అనేది కూడా మాకు డౌట్ ఉంది. సో విచారణ చేయమని చెప్పేసి కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి, అసలు ఇక్కడ మీకు ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ చేశారా లేదా అనేది కనుక్కోవడం జరిగింది. ఇక్కడ కూడా అయితే వాళ్ళైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఇక్కడ ప్రొసీజర్స్ ఫాలో అవడం కానీ ఏం చేయలేదు. సో మాకున్న డౌట్ల ప్రకారం మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. కనుక్కుంటామన్నారండి. అప్రజాస్వామికంగా ఈరోజు ఉదయం ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ గొంతుకై కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన పోరాడుతున్నారు. ఆయన అరెస్టుతో మీరు ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతర సామాజిక మాధ్యమాల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి గొంతును మీరు నొక్కేయాలని ఏదైతే అనుకుంటున్నారో దాంతో ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతో మంది నాయకులు మరియు కార్యకర్తలు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు. కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే దాంతో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా ఉండరనే ఏదైతే మీరు నమ్ముతున్నారో అది తప్పు అని నిరూపిస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా బలంగా ప్రజల తరఫున పోరాడతాం. కారుమూరి వెంకటరెడ్డి గారు చేసిన తప్పు ఏందో మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఒక ఇష్యూ ఉందని మీరే చెప్పారు, ఆ ఇష్యూలో రెడ్ బుక్ లో అతని పేరు రాశారని మీరే మాది రెడ్ బుక్ ఉందని చెప్పింది మీరే.
స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ గారు అనింది రెడ్ బుక్ అనేది ఆయనే ప్రకటించుకున్న బుక్ అది. అందులో ఉండటం వల్ల ఆయన మరణించారని ఏదైతే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఇది ఉన్నట్టుగా ప్రస్తావించినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం, హేయం. ప్రభుత్వం ఉంది ప్రజల సంక్షేమం కోసం, అంతేగాని ప్రజల తరపున పోరాడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేయడానికి కాదు. దీనికి మేమందరం కూడా కారుమూరి వెంకటరెడ్డికి మద్దతు తెలుపుతూ అందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఒకరినో ఇద్దరినో 30 మందినో 40 మందిని అరెస్ట్ చేస్తే ఆగేది కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ప్రజల మద్దతు ఉంది. వాళ్ళందరి తరపున మేమందరము వాళ్ళ గొంతుకై పోరాడుతూ ఉంటాం. ఈ విధంగా అట్లే మా వదినకి అందరం కూడా అండగా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తాం.